హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 6 ఎకరాల వారికి రైతు భరోసా సాయాన్ని ఇస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. మరి ఇప్పటికే మనకు 5 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని పూర్తి చేశామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు 6 ఎకరాల వారికి రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇక్కడ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి. ఇప్పటి వరకు కూడా 5 ఎకరాల లోపు వారికి డబ్బులు అయితే వేశామని, మరి 6 ఎకరాల పైన అంటే 5 ఎకరాల పైన 6 ఎకరాల లోపు ఉన్న వారికి డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామని ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది. మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా మీరు కనుక ఇలా చేస్తే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి. మరి తప్పకుండా మీరు ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయి. మరి ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఏ పథకం ద్వారా డబ్బులు వేస్తున్నారు, ఎవరికి డబ్బులు వేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అయితే విడుదల చేశారు. మరి రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా సంవత్సరానికి 1 ఎకరం భూమి కలిగిన రైతుకు 12,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంది. మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు దాదాపు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు వారికి ఇప్పటివరకు 5 ఎకరాల వరకు కూడా డబ్బులు జమ చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి 5 ఎకరాల లోపు డబ్బులు జమ అయినటువంటి వారికి డబ్బులు అయితే మనకు పడ్డాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి ఇంకా ఫీల్డ్ లెవెల్లో చూసుకుంటే మాకు ఇంకా డబ్బులు రాలేదు చాలామంది అని చెప్తూ ఉన్నారు. మరి అటువంటి వారందరికీ కూడా మనకి ఇక్కడ కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే డబ్బులు పడలేదో వారికి ప్రత్యేకంగా గ్రామాల వారీగా మనకు గుర్తించి వారికి ప్రత్యేకంగా సాయం చేస్తామని చెప్పి కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారికి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అయితే ముందుకైతే వెళ్తుంది. ఇక డబ్బులు పడని రైతులు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి ఏఈఓ గారిని కలవాలని చెప్పి కూడా చెప్పింది. నేను ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను. ఆ విధంగా మీరు కనుక ఏఈఓ గారిని కలిసి మీరు కనుక ఇది చేసుకున్నట్లయితే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఇలా చేయండి. ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొకసారి ఈ పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే జమ చేయబోతుందన్నమాట. మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు 5 ఎకరాల లోపు వారికి డబ్బులు వేసామని చెప్తూ ఉన్నా కూడా ముందుగా చెప్పినట్లు ఫీల్డ్ లెవెల్లో ఇంకా రైతులకు డబ్బులు అయితే జమ కాలేదు. మరి వారందరికీ కూడా గుర్తించి వారికి ప్రత్యేకంగా సాయం చేస్తామని చెప్పారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 ఎకరాలకే డబ్బులు ఇచ్చి నిలిపేయాలని చెప్పి ప్రభుత్వం అనుకున్నా కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కూడా 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా వేస్తే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో రైతులకి 10 ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. మరి 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయం అయితే అందుతుందని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతోంది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ 10 ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని తీసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే మరొకసారి గుర్తు చేసింది. ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా మీరు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే చేసుకోవాలని, ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందించింది. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఒక పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి.
మరి ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి. మరి దీంతో పాటుగా రైతులకు సాంకేతిక కారణాలతో కొంతమంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఈ రైతుల సమస్యను పరిష్కరించి మనకు త్వరలోనే వారికి కూడా మనకు డబ్బులు అయితే వేస్తామని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి రైతు భరోసా డబ్బులను ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు రైతులకు డబ్బులు పంపిణీ చేస్తుంది. మరి ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కేవలం ఈ రైతు భరోసా అనేది 5 ఎకరాల వరకే ఇస్తున్నారని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. మరి ఇది నిజం కాదని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది. 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని, మరి 10 ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో రైతులు వారికి తప్పనిసరిగా యొక్క డబ్బుల ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు. రైతులకు తప్పకుండా యొక్క డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి రైతులకి డబ్బులు జమ కానున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు డబ్బులను అయితే వేస్తూ కూడా వస్తూ ఉంది. మరి ఇలా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల సంక్షేమం కోసం మనకు పాటుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత ఎక్కువగా ఇక్కడ సంవత్సరానికి గతంలో ఇస్తున్నటువంటి 10,000 రూపాయల స్థానంలో మనకు 12,000 రూపాయలను తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి. కొంతమంది రైతులకు ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు జమ కాలేదని చెబుతూ ఉన్నారు. మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే వేస్తూ ఉంది. మరి పీఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఈ 19వ విడత రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయన్నమాట. మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించిందనమాట. మరి త్వరలోనే పీఎం కిసాన్ 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి పీఎం కిసాన్ 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక 2,000 రూపాయలను అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా. మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట. మరి ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా, ఇవి ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వారు తప్పనిసరిగా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే నేరుగా రావడం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వేయబోతోంది. ప్రతి రైతు కూడా కరెక్ట్గా ఉండి దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి. రైతులకు మరెన్నో పథకాలను తీసుకొస్తారు ఇద్దరు సీఎంలు కూడా. మరి మన రాష్ట్రంలో అయితే మన తెలంగాణలో అయితే మనకు రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ రైతన్నలకు. మరి రైతు భరోసా ద్వారా ఎంతోమంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి ఇప్పుడు గతంలో 10,000 ఇస్తుంటే ఇప్పుడు 12,000 రూపాయలు చేశారు. మరి డబ్బులు అందరికీ కూడా జమ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఇక్కడ మరొకసారి స్పష్టం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇక మరింత సమాచారం కోసం రైతు భరోసాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మరింత సమాచారం కోసం తప్పకుండా ప్రతి రైతున్నా కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.
ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను.